మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న 50% టారిఫ్ నిర్ణయం ఇండియా మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో, మరియు ఇండియా దీన్ని ఎలా ఎదుర్కోబోతుందో ఈ డిస్కషన్ లో మనం విశ్లేషణ చేద్దాం. ఇండియా ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్స్, అలాగే వరల్డ్ హిస్టరీ నుండి కొన్ని నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా చూద్దాం. ముఖ్యంగా టారిఫ్ అంటే ఏంటి? అసలు ఈ టారిఫ్ ఏంటి? టారిఫ్ గోల్ ఏంటి? ముందుగా ఈ టారిఫ్ అంటే ఏమిటో చూడు. టారిఫ్ అంటే ఇంపోర్ట్ ట్యాక్స్, అంటే ఒక ఫారిన్ కంట్రీ నుంచి వస్తున్న ప్రొడక్ట్స్ మీద వేసే అదనపు ట్యాక్స్. ఉదాహరణకు మొబైల్ ఫోన్ రూ. 200 పెట్టుకుంటే దాని మీద 50% టారిఫ్ వేస్తే అది రూ. 300 అవుతుంది. దీనివల్ల రెండు మేజర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ధర విపరీతంగా పెరిగిపోతాయి. అండ్ పాజిటివ్ విషయంలో లోకల్ ఇండస్ట్రీస్ కి ప్రొడక్షన్ వస్తుంది. అమెరికా ఈ విధానాన్ని ఎందుకు తీసుకుంటుందంటే తమ దేశంలో ఇండస్ట్రీస్ ని ప్రొడక్ట్ చేసుకోవడం కోసం. కానీ ఇది ఇండియా లాంటి ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అమెరికా నిర్ణయం వెనక రెండు కారణాలు ఉన్నాయి. ట్రంప్ 50% టారిఫ్ ఎందుకు అనౌన్స్ చేశాడు? మొదటగా అమెరికాలోని లోకల్ ఇండస్ట్రీస్ సేఫ్ గార్డ్ అవ్వడం కోసం. రెండవది ట్రేడ్ డిఫిసిట్ తగ్గించడానికి. అంటే అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది కానీ ఎక్స్పోర్ట్స్ తక్కువ. దీనివల్ల డిఫిసిట్ పెరిగిపోతుంది. మూడవది అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ అనే పాలసీని ఫాలో చేయడం. ఈ డెసిషన్ షార్ట్ టర్మ్ లో అమెరికా ఎంతో కొంత ప్రయోజనం కలిగిస్తుందేమో కానీ దీని ప్రభావం గ్లోబల్ ఎకానమీ మీద, ముఖ్యంగా ఇండియా మీద ఎక్కువగా ఉంటుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ అమెరికాకు ఎక్కువగా ఉంటాయి. చాలా అంటే ఐ మీన్ 60.2 బిలియన్స్ వర్త్ ఆఫ్ రూపీస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియా ప్రధానంగా ఉన్న ఎక్స్పోర్ట్స్ ఏంటంటే ఫార్మాస్యూటికల్స్, ఐటీ సర్వీసెస్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ. ఇవన్నీ అమెరికా మార్కెట్ మీద చాలా హెవీగా డిపెండ్ అవుతున్నాయి. ఈ 50% టారిఫ్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతాయి ఈ సెక్టర్స్ అన్ని. మెయిన్ గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ అయ్యే మెడిసిన్స్, ఐటీ సర్వీసెస్, టెక్స్టైల్ బయర్స్ కు కాస్ట్లీ అవుతాయి. కాంపిటేటివ్ ఎడ్జ్ తగ్గిపోతుంది. డిమాండ్ స్లో అవుతుంది. ఉదాహరణకు టెక్స్టైల్ ఇండస్ట్రీలో లాక్స్ ఆఫ్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్ తగ్గిపోతే ఎంప్లాయ్మెంట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇండియన్ ఎకానమీ కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఈ 50% టారిఫ్ వల్ల. ఇండియన్ ఎకానమీ ఛాలెంజెస్ ఏంటంటే జీడిపి గ్రోత్ షార్ట్ టర్మ్ లో తగ్గిపోతుంది. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విపరీతంగా తగ్గిపోతాయి. ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ లో ట్రేడ్ బ్యాలెన్స్ నెగిటివ్ అవుతుంది. ఇది ఒక ఎకానమిక్ ప్రెజర్ సిచ్యువేషన్. కానీ దీన్ని సరి అయిన విధి విధానాలతో మేనేజ్ చేస్తే ఇండియాకి ఒక కొత్త గ్రోత్ పాత్ తెరుచుకుంటుంది. ఇండియా తీసుకోవాల్సిన ప్రికాషన్స్, స్ట్రాటజీస్ ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా ఏం చేయాలి? కొత్త మార్కెట్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలి. కొత్త ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ ని స్టార్ట్ చేయాలి. ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలి. తర్వాత యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాలతో మనం కొత్త సత్సంబంధాలు నెలకొల్పాలి. డొమెస్టిక్ మార్కెట్ ని స్ట్రెంథెన్ చేయాలి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా కొత్త ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేయాలి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఎఫ్టిఏస్ ద్వారా కొత్త ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ పొందాలి. ఇన్నోవేషన్ అండ్ క్వాలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ప్రపంచంలో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ ద్వారానే ఇండియా సర్వైవ్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా డిజిటల్ ఎకానమీ, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి సెక్టార్స్ లో డైవర్సిఫికేషన్ చాలా అవసరం. వరల్డ్ హిస్టరీలో కొన్ని పాస్ట్ లో కొన్ని జరిగి ఇలా టారిఫ్ వార్స్. ఇలాంటి టారిఫ్ వార్స్ లో గతంలో ఏమైంది చూద్దాం. 2018లో చైనా మీద టారిఫ్స్ వేసినప్పుడు చైనా డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచింది. కొత్త మార్కెట్స్ లో ఎక్స్పాండ్ అయ్యింది. మెక్సికో తన సప్లై చైన్ ని డైవర్సిఫై చేసింది. EU అండ్ కెనడా కౌంటర్ టారిఫ్స్ వేసాయి, కానీ కొత్త ట్రేడ్ డీల్స్ సైన్ చేసుకున్నాయి. దీని అర్థం ఏమిటంటే ఒక దేశం టారిఫ్ షాక్ ఎదుర్కొన్నా ఇప్పుడు క్విక్ అడాప్షన్ మరియు డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ వల్ల తిరిగి రికవర్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఈ టారిఫ్ వార్స్ మీద వరల్డ్ బ్యాంక్ అనేది వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, IMF డేటా ప్రకారం
టారిఫ్స్ వల్ల షార్ట్ టర్మ్ జీడిపి గ్రోత్ తగ్గుతుంది, కానీ మనం ఈజీగా పెరగచ్చు. 2018-19లో యుఎస్ చైనా ట్రేడ్ వార్ సమయంలో చైనా జీడిపి గ్రోత్ 6.8% నుంచి 6.0 పడిపోయింది. కానీ తర్వాత వారు కొత్త ట్రేడ్ పార్ట్నర్స్ లోకల్ కన్సంప్షన్ మీద ఫోకస్ పెట్టడం వల్ల రికవరీ అయింది. అదే లెసన్ ఇండియా కూడా అప్లై చేసుకోవాలి. ఇండియాకి ఉన్న అవకాశాలు ఏంటి చూద్దాం. మనం ప్రతి ఛాలెంజ్ ఒక ఆపర్చునిటీ అవుతుంది. ఇప్పుడు ఇండియా ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. ఈ టారిఫ్ సిచ్యువేషన్ లో ఇండియాకి వచ్చే అవకాశాలు ఏంటంటే, మనం స్టార్టప్స్ ని ఎంకరేజ్ చేయాలి. ఎంఎస్ఎంఈస్ కి కొత్త మార్కెట్స్ తీసుకురావాలి. డిజిటల్ ఎకానమీలో పెద్ద గ్రోత్ చూపించాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు కొత్త టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ పెంచాలి. ఇండియా దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటే ఫ్యూచర్ లో గ్లోబల్ లీడర్ గా ఎదిగే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. లాంగ్ టర్మ్ విజన్ లో ఇండియా కొన్ని అంశాల్లో పాటిస్తే మనమే లోకల్ గ్లోబల్ ని సాధించే స్థాయికి దిగుతాం. సెల్ఫ్ రిలయంట్ ఇండియా స్ట్రాటజీ, డైవర్సిఫైడ్ ట్రేడ్ పాలసీస్ ని క్రియేట్ చేయాలి. రెన్యూవల్ ఎనర్జీ మరియు డిజిటల్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయాలి. ఈ మార్గం ఇండియాని దీర్ఘకాలంలో స్టేబుల్ మరియు స్ట్రాంగ్ ఎకానమీగా నిలబెట్టగలదు. సో ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే, టారిఫ్స్ అనేది ఒక షార్ట్ టర్మ్ సెట్ బ్యాక్ మాత్రమే, కానీ ఇది ఇండియాకి ఒక పెద్ద ఆపర్చునిటీ కూడా. ఎగ్జాంపుల్ బ్యాంబూ స్ట్రీ స్టోరీ లాగా మొదటగా రూట్స్ బలంగా పెంచుకోవాలి, తర్వాత వేగంగా గ్రోత్ పెంచుతుంది. ఇండియా కూడా ఇప్పుడు రూట్స్ బలంగా పెంచుకుంటే ఫ్యూచర్ లో అన్స్టాపబుల్ గ్రోత్ సాధించగలదు. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.